హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా స్వీట్ అయితే చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ అయితే చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇలా జల్లీ కేక్గా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా మామిడి పళ్ళతో ఇలా డిఫరెంట్గా చేసి పెడితే అందరూ ఇష్టపడతారు. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ఈ రెసిపీ చేసి పెట్టండి, అందరూ చాలా బాగా ఇష్టపడతారు. దీనికోసం ముందుగా మనం బాగా పండినటువంటి మామిడి పండుని తీసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనకి మామిడి పండు ఎంత బాగా పండిందో చూసారు కదా. ఇలా పండిన మామిడి పండు తీసుకొని మనం నైఫ్ తోటి ఇలా చక్కగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం మిక్సీ చేసుకున్నప్పుడు ఈ మ్యాంగో ప్యూరీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాంగోస్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మ్యాంగోస్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మ్యాంగోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ప్యూరీ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఒక కప్పు వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం మిక్సీ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి మనం మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చిన్న చిన్న మ్యాంగో పీసెస్ ఏమైనా ఉంటే మనకి ప్యూరీలోనే డిజాల్వ్ అయిపోతాయి. సో మనం ఇలా చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా మ్యాంగో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనం ఇందులోకి ఇంకొక కప్పు వాటర్ కూడా వేసుకొని ఇలా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం అదే మ్యాంగో ప్యూరీలోకి ఒక కప్పు షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ని వేసుకున్న తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి అగార్ అగార్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనకి బయట దొరుకుతుంది. సో మీరు చేసుకోవాలనుకున్నప్పుడు బయట షాపుల్లోకి వెళ్ళి తీసుకొచ్చుకొని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. విస్కర్ తీసుకొని మనం ఇంకా బాగా బీట్ అయ్యేంత వరకు అలా చక్కగా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాంగో ప్యూరీని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. హై మీడియంలో పెట్టి మనం ఒక పొంగు వచ్చేంత వరకు ఇలాగే చక్కగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మ్యాంగో ప్యూరీ అనేది మనకి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మనం ముందుగా బౌల్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే దీనికి ఈ బౌల్స్ని ఉపయోగిస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్నటువంటి బౌల్స్ని ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా మ్యాంగో ప్యూరీని ఇలా చక్కగా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూసారు కదా, ఇలా చక్కగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వీటిని ఒక 2 గంటల పాటు అలాగే రూమ్ టెంపరేచర్ వద్ద వదిలేసేయాలి. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా మనకి మ్యాంగో జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత మనం నైఫ్ తీసుకొని మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి మ్యాంగో పీసెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీకు చాలా బాగా వస్తాయి. తర్వాత మనం పాలు మరిగించడానికి ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. పాలు అనేవి మనకి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఒక కప్పు షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలు అనేది ఇలా మనకి మిల్క్ అనేది మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకి మిల్క్ అనేది పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీలోకి వచ్చింది. తర్వాత ఇందులో కూడా మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అగార్ అగార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిల్క్కి మంచి కన్సిస్టెన్సీని ఇస్తుంది. తర్వాత మనం మ్యాంగో పీసెస్ని ఒక రెక్టాంగిల్ బౌల్స్ని తీసుకొని ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి బౌల్స్ని ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం ముందుగా
కాచి పెట్టుకున్నటువంటి మిల్క్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తోటి మనం ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటల తర్వాత మనకి మ్యాంగో జెల్లీ కేక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, మనకి మ్యాంగో జెల్లీ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది. చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా లైక్ చేస్తూ తింటారు. కావాలంటే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చూసారు కదా, మనకి మ్యాంగో జెల్లీ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఇలా కొంచెం డెకరేషన్గా కూడా చేసుకున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మ్యాంగో జెల్లీ కేక్ అనేది. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి.